హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చేటప్పటికి మధ్యలో నాకు వీడియో పెట్టడానికి కుదరలేదు. ఇంకా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. శివరాత్రి రోజు ఆ ముందు రోజు ఏంటంటే, నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా, మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు లండన్ అని చెప్పి, వాళ్ళు మీట్ అవడానికి వెళ్ళాము అని చెప్పి పెట్టాను కదా వీడియో. ఇంకా మా వదిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ మా ఇంటికి ఐల్స్బెరీ వచ్చేసాము. ఇంకా ఆంటీ వాళ్ళ అమ్మాయి బొట్టు పెట్టి గిఫ్ట్ ఇచ్చింది కదా, ఇంకా ఆ గిఫ్ట్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇంకా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట, ఇయర్ రింగ్స్, చైన్ అట్లాగా. ఇంకా నాకు ఒక సెట్, చైత్రకు ఒక సెట్ అట్లా ఇచ్చింది. మా వదినకి సపరేట్గా ఇచ్చిందనమాట. ఇంకా దాంట్లో ఒక బౌల్లను, ఒక సాఫ్ట్ టాయ్ ఒకటి అట్లా ఎల్లో కలర్ది, ఇంకా పసుపు కుంకుమ అట్లా పెట్టి ఇచ్చింది. ఇంకా చైత్రాను మా వదిన ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇంకా ఆ రోజు శివరాత్రి కదా, ఇంకా అది కాక మేము ఆ రోజు బర్మింగ్హామ్ టెంపుల్కి కూడా వెళ్తున్నాము. బర్మింగ్హామ్ టెంపుల్ నేను ఇంతకుముందు కూడా చూపించాను కదా. ఎందుకు అంటే, ఆ రోజు ప్రతిమ వాళ్ళ అబ్బాయికి వెంట్రుకలు తీస్తున్నారనమాట అక్కడ. ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్, ఇంకా శరత్ కూడా లీవ్ పెట్టి, శరత్ కూడా ఒక 4 days లీవ్స్ ఉన్నాయి అని చెప్పి పెట్టుకున్నాడు. ఇంకా ఆ రోజు మార్నింగ్ మేము 10:30, 11కి అట్లా బయలుదేరదాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా నేను పొద్దున్నే లేచేసి శివరాత్రి పండగ కదా, ఇంకా దేవుడికి కూడా దీపారాజన చేసేసుకుందాము అని చెప్పి నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్కి అన్ని పిండ్లు అవి బయట పెట్టి చట్నీ కూడా చేసేసి ఉంచేసి, ఇంకా స్నానం అది చేసేసి, ఇంకా ఫస్ట్ దేవుడికి పెట్టేసుకుందాము, తర్వాత బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి, ఇంకా దేవుడి కోసం అని చెప్పి చేయబోతున్నాను. ఇంకా స్వీటు సేమియా చేశాను అనమాట. ఇంకా అదైతే ఫాస్ట్గా అయిపోయిద్ది అని చెప్పి, ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి స్వీట్ చేసేసుకొని దేవుడి దగ్గర క్లీనప్ చేసుకొని దీపారాజన చేసేసాను, కొబ్బరికాయ కొట్టుకున్నాను అనమాట. ఇంకా నేను దీపారాజన చేసినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అది, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అను దోశ వేద్దాము అని చెప్పి ఇంకా పెట్టుకున్నాము. ఇడ్లీ అంటే మొత్తం దోశలే అంటే మళ్ళీ లేట్ అయిపోయిద్ది కదా అందరికీ అని చెప్పి, ఇంక ఇడ్లీ కూడా కొన్ని వేసాను అనమాట. మళ్ళీ మొత్తం ఇడ్లీ ఏదైనా త్వరగా ఆకలేదు అని చెప్పి ఇంకా అది ఇది ఉండేటట్టు అట్లా చేశాను అనమాట. ఇడ్లీ దోశ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇంకా కొంచెంసేపు చదువుకుంటారు, ఊరకనే ఉన్న కాడ నుంచి అటు ఇటు పరిగెత్తా, ఇంట్లో ఫుట్బాల్ ఆడితే అట్లా ఉన్నారనమాట. సరే చదువుకోండిరా అంటే చదువుకుంటున్నాను. మా చైత్రాన్ని ఏంటంటే, నువ్వు స్నానం చేసేసి రాబో చైత్ర వెళ్ళి ఫస్ట్ అంటే, ఇంకా అది స్నానం చేసేసి వచ్చింది. వచ్చినాక ఇంకా క్రాస్ ఆను అయ్యో ఉన్నాయి అనమాట, మ్యాప్లు పేకినట్లాగా. ఇంకా అది తలా అంటే 2 ఉన్నాయి, ఇంకా తలా హాఫ్ అట్లా కట్ చేసేసి చైత్ర స్నానం చేసి వచ్చినా తినేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసి అనమాట. ఇది సేమియా గట్టిగా అయిపోయింది, అసలు సేమియా కొంచెమే చేశానన్నమాట. అంటే ప్రసాదంగానే, ఇంకా హడావిడిగా ఉంది, మళ్ళీ స్నానాలు చేయాలి, మళ్ళీ బర్మింగ్హామ్ వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా కొంచెమే చేశాను స్వీట్ అది. ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలందరూ తిన్నాక ఇంకొకరి తర్వాత ఒకళ్ళు స్నానాలు అయ్యి చేసేసాము. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంక చైత్రకి జడ వేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఎవరెవరు వెళ్తున్నామంటే, మేము, మా వదిన వాళ్ళు, ప్రతిమ వాళ్ళు, రాధిక వాళ్ళు, ఇంకా మానస అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ ఉందన్నమాట. ఇంక ఇట్లాగా మా 5 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంక నేను కొంచెం, మా వదిన రెడీ అవుతూ ఉందన్నమాట. ఇంకా స్వీట్ తిందామని చెప్పి కూర్చొని స్వీట్ తింటున్నాను. అప్పటికి పిల్లలందరూ రెడీ అయిపోయారు కదా. ఇంకా హరన్నయ్య కారులో పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట అన్నయ్య. ఇంకా నేను, మా వదిన, శరత్ మేము ముగ్గురమే ఉన్నాము. ఇంకా ప్రతిమ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. రాధిక వాళ్ళు మేము ఎగ్జాక్ట్ ఒకే టైంకి అట్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా ప్రతిమ వాళ్ళకి ఏంటంటే, అక్కడ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట. అంటే మనకి గుండు చేయడానికి కూడా ముందే బుక్ చేసుకోవాలి కదా, వాళ్ళు 12:15కి అట్లాగా బుక్ చేసుకున్నారంట. ఇంకా వాళ్ళు ఏంటంటే త్వరగానే 10:30కి అట్లా బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే మేము ఉండే దగ్గర నుంచి 1.5 hour అట్లా జర్నీ ఉండిద్ది, 2 hours ఉండిద్ది. ఇంకా ప్రతిమ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం లేట్ అయిందంటే 12:30 అట్లా అయిందంట. ఇంకా దారి పొడుగుతో వర్షం అనమాట, అసలు ఇంకా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా రాధిక వాళ్ళు మేము
కొంచెం దూరం కలిసే వెళ్ళాము దగ్గరగా. ఇంకా టెంపుల్ దగ్గరికి ఇంకా ఒక 2 మైల్స్ దూరంలో ఉంది అనగా అక్కడ ఏదో రోడ్స్ క్లోజ్ చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ తిప్పుకొని అట్లా అక్కడ మ్యాప్స్ కూడా సరిగా చూపించలేదనమాట. 2 టైమ్స్ ఒకే దగ్గర తిరుగుతూ ఉన్నాము. ఇంకా ప్రతిమ వాళ్ళు ఫస్టే అన్నారనమాట, వాళ్ళకి కూడా అట్లా అర్థం కాక అక్కడక్కడే తిరిగారంట, అంటే మ్యాప్స్ సరిగా చూపించలేదంట. ఇంకా ప్రతిమ వాళ్ళు అన్నారు ఇంక మేము కూడా సేమ్ అక్కడికే వెళ్ళి అట్లాంటి 2 టైమ్స్ తిరిగేటప్పటికి మేము లేటుగా వెళ్ళాం అనమాట. అందరికన్నా లేటుగా వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికే వాడికి గుండెది చేసేసారంట. రోజు శివరాత్రి కదా, జనాలు కూడా చాలా మంది వచ్చారు. కారు పార్కింగ్ కూడా దొరకలేదనమాట. అదంతా ఓపెన్ ప్లేస్ అయినా కారు పార్కింగ్ కూడా చాలా టైం పట్టింది. ఇంక శరత్ అన్నాడు మీరు వెళ్ళండి నేను కారు పార్క్ చేసుకొని వస్తాను అని చెప్పి అన్నాడు. ఇంకా నేను మా వదిన వెళ్తున్నాను. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే గుండు చేయించే దగ్గర, అక్కడ గుండు చేయించడం కూడా అయిపోయిందని చెప్పి ఫోటో పెట్టారనమాట మేము కారులో ఉన్నప్పుడు. ఇంకా సరే తర్వాత స్నానం అది చేపిస్తారు కదా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. మేము గుండు చేయించేటప్పుడు లేదు కదా, ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ అవి తీశారని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. Hands side brother. Which one looks good already? Next hands, right? Yeah. No one. Auntie బాగున్నారా? What ఏడట్లేదు? అసలు ఏడవట్లేదు. వదిన బాగున్నారా? ఒరే ఏమనుకుంటున్నారా, అసలు ఏడవట్లే. Changing again. You're going to move to another place. అయిపోయింది. Hey, Ash! ఇక్కడ గుండు ట్రిమ్మర్తో చేసేటప్పటికి అసలు ఒక 5 మినిట్స్లో చేసేసారంట. వాడు ఫస్ట్ పైన తీసేటప్పుడు ఏంటంటే వాడికి హాయిగా నవ్వుకుంటా ఉన్నాడనమాట. వాడి అంటే మామూలు పిల్లలు మనకి ఇండియాలో అయినా వెంట్రుకలు తీసేటప్పుడు బాగా ఏడుస్తారు కదా, ఇంకా మనకంటే బ్లేడ్తో తీస్తారు కాబట్టి ఏడుస్తారేమో. ఇక్కడ ట్రిమ్మర్ కాబట్టి వాడికి అంత ఇదిగా లేదు, కొంచెం ఫస్ట్లో బాగానే ఉన్నాడనమాట. ఇంకా కింద అదే వెనక తీసేటప్పుడు కొంచెం మెడని ఉంచుతారు కదా, ఇంకా అప్పుడు వాడికి ఏదో చేస్తున్నారేమో అనిపించి ఇంకా ఏడుస్తున్నాడనమాట. ఇంకా చేసుకోవాలి అయితే పెద్ద ఏడవలేదు, లాస్ట్లో కొంచెం సేపు ఏడ్చాడట్టుంది, ఇంకా పెద్ద ఏడవలేదన్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే ప్రతిమ వాళ్ళకి తిరుపతిలో మొక్కు ఉందంట. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడ ముడుపు కట్టడానికి అని చెప్పి ఆ హెయిర్ అవి ముడుపులాగా కట్టేశారు. ఇంకా అక్కడ ఏంటంటే గుండు చేయించిన తర్వాత స్నానం చేయడానికి కూడా బాత్రూమ్లు ఉంటాయంట. ఇంకా నేను అదే ఫస్ట్ అడిగాను, మన దగ్గర అయితే గుండు చేయించిన వెంటనే స్నానం చేపిస్తారు కదా, ఇక్కడ ఉంటాయా ప్రతిమ అంటే ఉంటాయి వదిన అని చెప్పింది. అప్పుడు హేయాన్షికి కూడా ఇక్కడే చేశారంట, అప్పుడు చెర్రీకి కూడా చిన్నప్పుడు ఇక్కడే చేశారంట గుండు. Hey, it's mine, man. Hey, it's mine. Don't touch my child. ఆరాటపడి సర్దినంతసేపు కూడా లేదు గుండు కొట్టడానికి. అదే కదా. తనే అనమాట మానస అంటే అక్కడ ఫ్రెండ్. మామూలుగా రోజు మేము అందరం కలిసి వాకింగ్ వెళ్తాం ప్రతిరోజు. మానస, నేను, ప్రతిమ, రాధిక, ఇంకొక అమ్మాయి ఉండేది శ్రవంతి అని, అందరం కలిసి వాకింగ్కి వెళ్తాము. ఇంకా అంటే మాకు ఇక్కడికి వచ్చినాకే పరిచయం అనమాట. ప్రతిమ వాళ్ళ దగ్గరే ఉండిద్దాను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట. ఇంకా వీడికి స్నానం అది చేయించేసి డ్రెస్ మారుస్తారు. మేము అప్పటికి కూడా రాలేదు, అప్పటికి కూడా మేము ఇంకా పార్కింగ్ దగ్గర ఉండి ఇంకా చిన్నగా వస్తూ ఉన్నాము. ఇంకా మేము లోపలికి వచ్చేటప్పటికే వాళ్ళు బయటికి వచ్చేస్తున్నారనమాట. ఆ రోజు శివరాత్రి అని చెప్పాను కదా, అసలు ప్రతి టెంపుల్ ఎంత రష్గా ఉంది. అది కాక అక్కడ శివుడు టెంపుల్ కూడా ఉండిద్ది కదా, అసలు చాలా రష్గా ఉందన్నమాట. అందరు మన తెలుగు వాళ్ళు అందరు ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళంటే పిల్లలందరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. మా చైత్ర మాత్రం వాడిని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అని చెప్పి వాడి చుట్టూ తిరుగుతూ ఉంది. నేనేమో వాడికి గుండు కొట్టించారు కదమ్మా, చాలా కేర్ఫుల్గా ఉండాలి, అంటే గబక్కన కింద పడినా వాడికి తల తగిలిద్ది, వద్దు చైత్ర నువ్వు కొన్ని రోజులు నువ్వు వాడిని ఎత్తుకోవద్దు అంటే, అసలు దానికేమో ప్రాణం అంతా వాడి దగ్గరే ఉంది, ఎత్తుకోవాలి అని చెప్పి ఇంకా ఇలా పదుకో మేము వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి వీళ్ళు బయటకు వస్తున్నారనమాట.
లేదు ఎతికి ఎతికి కొడుకున్నాను ఎత్తుకునే ఎందుకే చైత్ర చూసావా వాడిని గుండు అమ్మగుందా వాడికి హాయిగా ఇప్పుడు సరిపడతా ఉండుండిద్ది మరి గంధం గంధం పోయిన టైం ఉండదా ఓకే మొత్తానికి అయితే ఏంటి అరే గుండు అరే గుండమ్మ గుండమ్మ దానికి ఫుడ్ కూడా పెట్టలేదుగా పాపం ఒక్క బాధ కాదు. మరి ఎటు పోవాలి బొట్టు పెట్టిద్దంట నేర్చుకుంటుంది కొంచెం అక్కడ మేము ఎంటర్ అయ్యే దారిలో ఒక డేరా లాగా గట్టుందనమాట వైట్ది ఏందా ఇది ఒక గుడారం లాగా వేసింది ఏందా ఇది అని చెప్పి అనుకున్నాం కానీ అదేంటంటే శివుడు టెంపుల్ అనమాట ఆ రోజు శివరాత్రి కదా ఇంకా టెంపుల్ బయట అంతా గుడారంలాగా వేశారు ఎందుకంటే జనాల క్యూలో పెట్టడానికి అసలు ఎంత పెద్ద క్యూ ఉందంటే అంత క్యూ ఉందన్నమాట ఇంకా లాస్ట్లో మేము వెళ్ళాము ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా అప్పటికి ఒక సైడ్ క్లోజ్ చేసేసారనమాట ఇంకా పాపం వాడికి బొడ్డోడికి ఆకలేస్తూ ఉంది వాడికి ఫుడ్ టైం అయినట్టుంది ఇంకా సరే అంటే మెయిన్ దేవుడి దగ్గర కూడా గుండు చేయించినాక మళ్ళీ మెయిన్ దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయించుకున్నాము అందరమే అర్చన చేయించుకున్నాక మళ్ళీ ఇంకా విడి టెంపుల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని ఇంకా లంచ్ అదే ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చామని చెప్పాను అక్కడ క్యూ చాలా ఉందని చెప్పాను కదా ఇంకా వేరే దగ్గర కూడా వేరే టెంపుల్లో కూడా శివుడు ఉంటారు అనమాట పిల్లలందరూ అక్కడ దాకా వచ్చారు అక్కడ దండం పెట్టుకున్నారు ఇంకా ఈ మెయిన్ శివుడు టెంపుల్ దగ్గర క్యూ అంత ఉండేటప్పటికి ఇంకా వాళ్ళకి ఆకలి కూడా వేస్తుంది అనమాట పిల్లలు ఆకలి వేస్తుంది అంటే ఇంకా శరత్తను హరన్నయ్య వీళ్ళు సరే పిల్లలకి పెట్టిస్తాంలే మేము మీరు దర్శనం చేసుకుని రండి అని చెప్పి అన్నారు ఇంకా మేము లేడీస్ వాటికి అట్లాగే వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని ఇంకా అక్కడికి వచ్చామన్నమాట ఫుడ్ దగ్గరికి ఫుడ్ అది ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరదాము అని చెప్పి అక్కడ మామూలుగా షాపు గ్రాసరీస్ అన్ని చిన్న షాప్ ఉందన్నమాట ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్లో కొన్ని చూసి కావాల్సి నేను నాకు ఇష్టమైంది ఒకటి కొనుక్కున్నాను అనమాట అదేంటనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను అది ఎన్ని సంవత్సరాలు అయింది అది నేను తిని ఇంకా అది నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తాను ఏం కొనుక్కున్నాను ఏంటి అనేది ఇంకా మానసా వాళ్ళు వెళ్తున్నారనమాట వాళ్ళు ఇంకా మేము కూడా బయలుదేరదాం అనేప్పటికీ అక్కడ డిస్కషన్లు మళ్ళీ పిల్లలు అందరూ ఒక కార్లో వెళ్తాము అని చెప్పి ఇంక వచ్చేటప్పుడు అంటే మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అంటే వాళ్ళు నలుగురే కాబట్టి ఒక కార్లో వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ హేయాన్షను ఆరాధ్య ఉంది కదా మళ్ళీ 6 మెంబర్స్ అవుతారు ఒక కార్లో సరిపోరు విడివిడిగా వెళ్ళాలి అంటే వాళ్ళు గొడవ చేస్తున్నారనమాట ఇంకా మేము ఆ కార్లో వస్తాం ఈ కార్లో వస్తాం అని చెప్పి ఒకటే గొడవ చేస్తూ ఉంటే ఇంకా చివరికి చెర్రీయను హేయాన్షు ఆరాధ్య రమేష్ వాళ్ళ కార్లో వెళ్ళిపోయారు అంటే రాధిక వాళ్ళ కార్లో వెళ్ళారు ఇంకా మేము ఎట్లా వచ్చామో అట్లానే వెళ్తున్నాం అనమాట నేను మా వదిన శరత్ మా కార్లో వెళ్తున్నాము ఇంకా ప్రతిమ వాళ్ళ కార్లో రాధిక వెళ్తుంది అనమాట అట్లాగా అసలు అక్కడ ఎంతసేపు నుంచొని డిస్కషన్లు అనమాట ఆ కార్లో వెళ్ళాలి ఈ కార్లో వెళ్ళాలి పిల్లలు అని చెప్పి ఇంకా హరన్నయ్య కార్లో చైత్ర చరణ్ రుషిక్ వీళ్ళ ముగ్గురే వెళ్ళారనమాట ఇంకా హరన్నయ్య వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు ఇంకా మేము చిన్నగా వెళ్తున్నాం అనమాట చలి అయితే మామూలుగా లేదు అసలు చేతులంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఇంకా కార్ దగ్గర ప్రతిమ మామూలుగా రాధిక వాళ్ళ కారులో వెళ్తుంది అనుకున్నాం కానీ అటు చూస్తుంటే ప్రతిమతో వెళ్తుంది అనమాట ప్రతిమ వాళ్ళ కారులో ప్రతిమను రాధిక నడుచుకుంటూ వెళ్తున్నారు మేము అనుకున్నాం సార్ ప్రతిమ వాళ్ళ కార్లో ప్రతిమ ఒక్కటే కదా ఆ పొడ్డోడిని తీసుకొని మా కార్లో వచ్చిద్దేమో అని చెప్పి ఫోన్ చేసామన్నమాట ఫోన్ చేస్తే రాధిక కూడా మా కార్లోనే వస్తుంది అని అందనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 6:30 అట్లా అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ అంటే మేము అందరం మళ్ళీ ఒక చోట కలిసామన్నమాట ఎక్కడ కలిసాము ఏంటి మళ్ళీ నైట్ ఎంతసేపు
ఎట్లా టైం స్పెండ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.